జర్నలిస్టులకు అండగా నిలిచేది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమేనని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేస్తుందని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు ఎర్రం సతీష్ కుమార్ అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిస్టులకు జీతభత్యాలు లేకుండా 24 గంటలు నిద్రాహారాలు మాని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ పనిచేస్తున్నట్టు తెలిపారు. జర్నలిస్టులతో పాటు వారి కుటుంబాల ఆరోగ్య పరిస్థితులు గాలిలో దీపంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అర్హులైనటువంటి జర్నలిస్టులకు అక్రిడేషన్, అదేవిధంగా అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ నివేశ స్థలాలను దానికి సంబంధించినటువంటి పాలసీ ప్రకటించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జర్నలిస్టులు గుజ్జ సారేశ్వరరావు, చెరుకు సుధాకర్, ములకల లక్ష్మారెడ్డి, అదేవిధంగా ఆకుతోట ప్రవీణ్ కుమార్, రేగొండ జర్నలిస్టులు నామాల రమేష్, పట్టెం కోటలింగం, అదేవిధంగా అంబాల రవీందర్, బండి కమలాకర్, రహీం పాషా, సుంకరి శ్రీధర్, మంతెన సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇది వామపక్షాలకు సంబంధించింది. ఎన్నో యూనియన్ ఉన్నప్పటికీ మన యూనియన్ ఎప్పుడు కూడా నిరుపేదల పక్షమే ఉంటుంది. నిరుపేదలు అంటే నాట్ ఓన్లీ ప్రజలే కాకుండా మన జర్నలిస్టులలో కూడా సరైన సమయంలో అప్డేషన్లు ఇవ్వక, కొందరు ఏళ్ల తరబడి చేసినప్పటికీ కూడా చివరి సమయంలో కూడా అప్డేషన్లకు కొన్నిలు పెట్టే యాజమాన్యాలు కూడా ఎన్నో ఉంటాయి. అట్లాంటి సందర్భంలో మన యూనియన్ ఎన్నో రకాల డిమాండ్లతోటి ధర్నాలు రాష్ట్రోత్సవం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. మన తెలంగాణలో యూనియన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంత విలేకరులందరికీ ప్రధానంగా ఆహార భద్రత, ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డులు, ఇవి కొన్ని గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చినప్పటికీ మన యూనియన్ వాటి అన్నింటిని అమలు చేయాలనే డిమాండ్ తోటి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇదే సమయంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు 2 సంవత్సరాలు కొత్త అక్రిడేషన్ కార్డు ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు. కాబట్టి దీని మీద మన యూనియన్ మనం బలోపేతం చేసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశం కొద్దీ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. త్వరలోనే జిల్లా మహాసభలు ఏర్పాటు చేసుకొని పనిచేసే వ్యక్తులను ముందుకు తీసుకెళ్లి ఒక కమిటీని ఏర్పాటు చేసి సమస్యల మీద కొట్లాడే వారిని ఎన్నుకునే విధంగా మన కార్యాచరణ రూపం ఉంటుంది. కాబట్టి మన వారు వస్తున్నా కూడా మనం ఇక్కడికి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? మన యూనియన్ తరఫున సరే ఏదో కొంత మనకు లబ్ధి చేకూరాలేదండి అనే ఉద్దేశంలో లెక్క చేయకుండా రావడం చాలా సంతోషకరం. రానున్న రోజులలో మన ప్రధాన డిమాండ్స్ అయినటువంటి నివేశ స్థలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, మన పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీజుల రాయితీ కావచ్చు, మనకు కావాల్సినటువంటి ఆరోగ్యశ్రీగా ఉన్నటువంటి హెల్త్ కార్డ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నింటినీ కూడా మనం ప్రభుత్వాలను నిలదీసే పరిస్థితికి అంటే పోరాటం చేసే విధంగా అందరూ సహకరించాలి. మన యూనియన్ ముందుకు తీసుకోవాలనే ఆలోచనలో ప్రతి ఒక్కరిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.